శ్రీ గురుభ్యో నమః. జాతక చక్రంలో అంగారక గ్రహం నిర్దిష్టమైన ప్రదేశాలలో ఉన్నప్పుడు కుజదోషం ఏర్పడుతుంది. జాతక చక్రంలోని 1, 4, 7, 8, 12 ఈ గృహాలలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం ఏర్పడుతుంది. జాతకంలో కుజదోషం ఉన్నవారికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. మొట్టమొదటిగా అందరూ చూసేది వివాహం కావటంలో జాప్యం జరగడము. కుజుని ప్రతికూల ప్రభావం వల్ల వివాహం జరగడానికి ఆలస్యం జరుగుతుంది. అంతేకాకుండా వివాహమైన తరువాత జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, సామరస్యపూర్వకమైన సంబంధాలను కొనసాగించడంలో తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కొన్నిసార్లు కుజదోషం వలన జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని నమ్ముతారు. కుజదోషం ఉన్నవారికి ఆర్థికపరమైన అస్థిరత ఉంటుందని, వ్యక్తి ప్రవర్తనలో దూకుడు స్వభావాన్ని కలిగి ఉండడం వలన వ్యక్తిగత సంబంధాలలో ఇబ్బందులు ఏర్పడతాయని, 4వ ఇంట కుజుడు ఉన్నప్పుడు ఇంటిలో అశాంతి పరిస్థితులు ఉంటాయని, అనగా ఇంటి కుటుంబ సభ్యుల మధ్యన తరచుగా గొడవలు, విభేదాలు ఈ రూపంలో కుజదోషం వ్యక్తమవుతుందని, అలానే కుజదోషం ఉన్నవారిలో మానసిక అశాంతి ఉంటుందని చెప్పబడింది. అయితే కుజదోషం ఉన్నవారికి కుజదోషం ఉన్నవారితో పెళ్లి చేయడం వలన సాధారణంగా అటువంటి వివాహం చేసిన దంపతుల జీవితము బాగుంటుంది. అయితే అమ్మవారి అనుగ్రహం పొందడానికి కుజదోషం ఉన్నవారు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకోండి. కుజుడు అంగారకుడు, పరమశివుని యొక్క కుమారుడు. సతీదేవిగా పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు పరమశివుడు అపారమైన తపస్సులో ఉంటాడు. ఆ సమయంలో పరమశివుడు అపారమైన అలసటతో ఉండగా ఆయన భ్రూమధ్యం నుండి ఒక జలబిందువు నీటిపై పడింది. ఆయన చెమట బిందువు అత్యంత శక్తివంతమైనది కాబట్టి దాని నుండి 4 భుజాలు కలిగిన ఎర్రని రంగుతో ఉన్న పిల్లవాడు పుట్టాడు. భూదేవి ఆ పిల్లవానికి పాలిచ్చింది. భూదేవికి పరమశివుడు పిల్లవాడిని పెంచమని అప్పచెప్పాడు. ఆ పిల్లవాడే కుజుడు. కుజుని పుట్టుకను గురించి వింటే అపారమైన శివానుగ్రహం కలుగుతుందని శివపురాణం చెప్పింది. అటువంటి కుజుడు పాపస్థానాలలో ఉన్నప్పుడు, కుజదోషం ఏర్పడినప్పుడు కుజదోషం పోవడానికి విరుగుడు కాత్యాయని వ్రతం చేయాలని ధర్మశాస్త్రాలలో చెప్పబడింది. అటువంటి కాత్యాయని పరదేవత అనుగ్రహం పొందిన వారికి కుజదోషం పోవడమే కాకుండా నవగ్రహాలు అనుకూలిస్తాయి. అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వారిని, అమ్మవారి పాదాలకు ఒక్కసారి నమస్కారం చేసుకున్న వారిని ఏ గ్రహముల అనుకూలత వల్ల శుభములు ప్రాప్తిస్తాయో వాటిని అమ్మవారు అనుగ్రహిస్తుంది. అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన భక్తులకు గ్రహములు బాధించడం జరగదు. అనగా ఈశ్వరత్వం ఉన్న అమ్మవారిని పట్టుకున్న వారిని ఈశ్వరత్వం లేని గ్రహాలు బాధించవు. అందువలన కుజగ్రహ దోష నివారణకు, నవగ్రహ దోష నివారణకు అమ్మవారి పాదాలలో నవగ్రహ సంచారాన్ని భావన చేసి భక్తితో ఈ శ్లోకాన్ని పఠించిన వారికి కుజగ్రహ దోషం పూర్తిగా తొలగిపోతుంది. అలానే నవగ్రహాల బాధల నుండి విముక్తులవుతారు. దధానో భాస్వత్తామృత నిలయో లోహిత వపుః వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతో మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. గంగాధర పట్ట మహిషి కామాక్షీదేవి నీ చరణ కమలము ప్రకాశమును వహించునదై, అమృతమునకు నిలయమై, ఎర్రని రూపం కలదై, భక్తులకు సౌమ్యమై, గురువై, కవిత్వాన్ని అలరించుచు నడకలో మాంద్యమును కలిగినదై, తమస్సునకు ధూమకేతువై, భక్తులకు కామాక్షీదేవి దివ్యచరణం నవగ్రహ రూపంతో విరాజిల్లుతున్నది. అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వారికి అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. శుభమస్తు.